భారత్కు మరో 114 రాఫెల్ జెట్లు రానున్నాయి. ఈ మేరకు ఫ్రాన్స్తో రక్షణ ఒప్పందానికి ఆమోదం తెలిపింది. ఈ డీల్ విలువ 3,25,000 కోట్ల రూపాయలుగా ప్రభుత్వం అంచనా వేసింది. ఇది భారత రక్షణ రంగంలో ఇప్పటి వరకు జరగని అతిపెద్ద డీల్గా నిలవనుంది. ఈ డీల్ వల్ల దేశీయంగా కూడా జెట్ల తయారీ ఊపందుకోనుంది. దేశీయ తయారీకి పెద్ద ప్రాధాన్యం ఇచ్చేలా ఫ్రాన్స్ డీల్ను భారత అధికారులు రూపొందించారు. తొలి దశ కింద డెలివరీకి సిద్ధంగా ఉన్న 18 రాఫెల్ జెట్లను భారత్ కొనుగోలు చేస్తోంది. ఈసారి ఎక్కువ సంఖ్యలో రాఫెల్ జెట్లు కొంటున్నందున భారత్ ఓ కీలక షరతు విధించింది. భారత్తోనే జెట్ల తయారీ చేయాలని, అందుకు ఫ్రాన్స్ సహకరించాలని షరతు విధించింది. దీంతో ఫ్రాన్స్ కంపెనీలతో భారత కంపెనీలు భాగస్వామ్యం చేసుకోనున్నాయి. భారత్ కు మరో 114 రాఫెల్ జెట్లు రానున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి. వెనెల నిన్న ఫ్రాన్స్ దేశంతో ఇండియా భారీ రక్షణ ఒప్పందం అనేది కూడా కుదుర్చుకుంది. ఇందులో భాగంగా 114 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు కోసం కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడం కూడా జరిగింది. అయితే గతంలో కొన్ని రాఫెల్ యుద్ధ విమానాలను కూడా కొనుగోలు చేశారు. అవి సక్సెస్ అయ్యాయి. ఆపరేషన్ సింధూర్ లో భాగంగా రాఫెల్ యుద్ధ విమానాలు అసాధారణ యుద్ధ పటిమను కూడా చూపించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఫ్రాన్స్ నుంచి మరో 114 రాఫెల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేయడానికి భారీ డీల్కు ఆమోదం తెలపడం జరిగింది. ఈ ఒప్పందం విలువ వచ్చేసి 3.25 లక్షల కోట్లు, అంటే దాదాపు ఇది భారతదేశ రక్షణ చరిత్రలోనే ఒక పెద్ద ఒప్పందంగా నిలుస్తుందని చెప్పేసి రక్షణ రంగ నిపుణులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ డీల్ అనేది ఇటు ఫ్రాన్స్ నుంచి 114 రాఫెల్ యుద్ధ విమానాలని కొనుగోలు చేయడమే కాకుండా దేశీయంగా వాటి ఉత్పత్తిని ప్రోత్సహించే విధంగా ఈ ఒప్పందం అనేది కూడా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. మొదటి విడతలో భాగంగా ఇప్పటికే ఫ్రాన్స్ దగ్గర తయారీ చేసి సిద్ధంగా ఉన్న వాటిల్లో 14 విమానాలను తీసుకుంటారు. మిగిలిన 114లో 18 పోను మిగిలిన 98 విమానాలని భారతదేశంలోనే తయారు చేయాలనేది ఈ ఒప్పందం యొక్క లక్ష్యం. ఈ ఒప్పందంతో రెండు దేశాలు కూడా సంతకాలంటి కూడా చేయబోతున్నాయి. సో ముఖ్యంగా ఈ 114 రాఫెల్ యుద్ధ విమానాలంటి కూడా కొనుగోలు చేయడంతో భారత వైమానిక దళానికి ఒక శక్తివంతమైన సమర్థత అనేది కూడా ఏర్పడుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్న రాఫెల్ యుద్ధ విమానాల స్థానంలో ఉన్న మిగులు కానీ లేకపోతే ఇతర యుద్ధ విమానాలు కానీ, అంటే సుకోయ్ యుద్ధ విమానాలు కానీ వాటి యొక్క కాల పరిమితి అనేది కూడా ముగుస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో వాటిని రిప్లేస్ చేయడం, అదేవిధంగా వైమానిక దళాన్ని బలోపేతం చేయడం, ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ సమయంలో వైమానిక దళం అనేది అద్భుతమైన సక్సెస్ అనేది కూడా సాధించింది. సో ఈ నేపథ్యంలో గగనతనంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క యుద్ధ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, అదేవిధంగా అంతర్జాతీయ ప్రమాణాల ఆధారంగా ప్రమాణాలకు అనుగుణంగా భారత యుద్ధ విమానాలంటి కూడా ఉండే విధంగా వీటిని తీర్చిదిద్దడం అనేది కూడా జరుగుతుంది. అయితే ఇప్పటివరకు కూడా కేవలం పాకిస్తాన్ తోనే థ్రెట్ ఉండేది. ఇప్పుడు చైనా, అదేవిధంగా బంగ్లాదేశ్ తో కూడా థ్రెట్ ఉన్న నేపథ్యంలో ఇండియా తన యొక్క ఆయుధ సంపత్తిని క్రమక్రమంగా మెరుగుపరుచుకోవాలని చెప్పేసి కూడా భావిస్తుంది. దానిలో భాగంగానే ఈ రక్షణ ఒప్పందాన్ని కూడా కుదుర్చుకుంటున్నట్లుగా కూడా సమాచారం. అయితే ముఖ్యంగా 98 యుద్ధ విమానాలని భారతదేశంలోనే తయారు చేసి వాటిని అసెంబ్లీ చేసే వ్యవస్థను కూడా భారతదేశంలోనే ఏర్పాటు చేయాలని చెప్పేసి రాఫెల్ కు సంబంధించిన దసాల్ట్ ఏవియేషన్ నిర్ణయించడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా ఈ జెట్లన్నీ కూడా ఇక్కడ ఇండియాకు సంబంధించిన జాతీయ సంస్థల యొక్క భాగస్వామ్యంతో రూపొందించబడతాయని చెప్పేసి ఈ ఒప్పందం తర్వాత డిఫెన్స్ మినిస్టర్ కూడా చెప్తోంది. ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం ద్వారా దేశంలో విమానాలకు సంబంధించిన నిర్మాణ పరిశ్రమలకు ఒక గట్టి ఊతం అనేది, అంటే విమాన తయారీ పరిశ్రమలన్నింటి కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం కూడా ఏర్పడుతుందని చెప్పేసి డిఫెన్స్ మినిస్టర్ కూడా చెప్తోంది. సో మొత్తం మీద కూడా ప్రస్తుతం భారత వైమానిక దళంలో ఇప్పటికే కొన్ని రాఫెల్ యుద్ధ విమానాలు ఉన్నాయి. కాబట్టి ఈ డీల్ అనేది కూడా పూర్తయితే మొత్తం రాఫెల్ యుద్ధ విమానాల సంఖ్య అనేది కూడా పెరిగే అవకాశం కూడా ఉంది. సమీప దేశాలు పాకిస్తాన్ కానీ, చైనా కానీ, బంగ్లాదేశ్ వంటి దేశాలతో భద్రతా పరిస్థితులను ఎదుర్కోవడానికి భారతదేశానికి మరింత రక్షణ సామర్థ్యం అనేది కూడా పెరుగుతుంది. సో ఇప్పటికే రాఫెల్ జెట్ల నుండి కూడా భారతదేశానికి సంబంధించిన వ్యూహాత్మక ప్రాధాన్యతలో భాగంగా ఉన్నాయి. సో ఈ కొనుగోలు ఒప్పందం అనేది కూడా మరింతగా ముందుకు వెళ్లే అవకాశం కూడా ఉంది. సో రానున్న రంగంలో ఇండియాలో డిఫెన్స్ సెక్టార్ ని ముఖ్యంగా భారతదేశ
ఆయుధ సంపత్తిని బలోపేతం చేసేందుకు ఇది చాలా వరకు కూడా ఉపయోగపడింది. థ్యాంక్ యూ శిరీష్.